హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల గురించి డిఏ పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఏంటి అప్డేట్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ సందర్భంగా ఒక అదిరిపోయే గిఫ్ట్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. డిఏ పెంపునకు సంబంధించిన అధికారికంగా ప్రకటన మార్చిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జనవరి నెల నుంచి ఇది వర్తిస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం జీతాలు కూడా భారీగా పెరగబోతున్నాయని కేంద్రం 4% పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం 46%గా ఉన్న డిఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అందిస్తున్నాడట. అయితే గత ఏడాది 38% ఉండగా 2 సార్లు చొప్పున 4% వరకు పెంచడంతో ఇప్పుడు 46%కి చేరుకుంది. ఇప్పుడు మరొకసారి 4% డిఏ 50% వరకు పెరగబోతుంది అన్నమాట. చివరగా గత ఏడాది అక్టోబర్ నెలలో డిఏను పెంచింది కేంద్ర ప్రభుత్వం. దివాళీ గిఫ్ట్ కింద 4% అందించింది. వీటితో పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ కూడా పెరగబోతుందని చెప్పడం జరిగిందనమాట. ఉద్యోగులకు ఇది ఒక శుభవార్త అని చెప్పడం జరగబోతుంది.